వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ IUI అండ్ IVF? ఓకే, సో ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్తో వచ్చారు, ఒక 1 year ట్రై చేశారు, యంగ్ గర్ల్ వచ్చింది నాకు 28, 29, 30, ఇంకొక ఇయర్ ట్రై చేయొచ్చు అంటారు. ఒక స్టడీ కండక్ట్ చేశారు స్వీడన్లో, ఆల్మోస్ట్ 25 years. అన్ని నార్మల్గా ఉన్న వాళ్ళకి కూడా 2 ఏళ్ళు పట్టొచ్చు. అమ్మాయి వయసు 28 కంటే తక్కువ ఉంటే సంవత్సరంలో వచ్చేయచ్చు ప్రెగ్నెన్సీ. 28 దాటి ఆల్మోస్ట్ లేటర్ 30s, లేట్ 30sలో ఉన్న వాళ్ళకి 2 ఏళ్ళు కూడా పట్టొచ్చు. సో ఇఫ్ దే ఆర్ విల్లింగ్ టు వెయిట్, లెట్ దెమ్ వెయిట్. లేదు ప్రాబ్లం ఉంది, అమ్మాయికి PCO ఉంది, అబ్బాయికి స్పర్మ్ బాగాలేదు, వాళ్ళకి ట్రీట్మెంట్ ఇనిషియేట్ తొందరగా చేస్తాం. సిమిలర్లీ గర్ల్ ఇస్ అ బిట్ ఓల్డర్, 34, 35 వస్తున్నది, అన్నాళ్ళు వెయిట్ చేయము ఇనిషియేట్. యూజువలీ రాగానే ట్రీట్మెంట్ మొదలు పెట్టేస్తే అబ్బా డాక్టర్ చాలా కమర్షియల్, వెళ్ళంగానే మందులు సుదులు పెట్టిందంట. సో వాళ్ళకి మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి, కొంచెం ఎక్స్ట్రా టైం తీసుకొని కౌన్సిలింగ్ ఇస్ మ్యాండేటరీ, ఇదమ్మా నీ ప్రాబ్లం, సో నువ్వు కావాలంటే ట్రీట్మెంట్ తీసుకోవచ్చు, అదర్వైజ్ అడ్రస్ ద లైఫ్ స్టైల్ అండ్ కమ్ బ్యాక్. బట్ వెన్ ఎ గర్ల్ కమ్స్, డూ ద మినిమమ్ ఆఫ్ AMH బ్లడ్ టెస్ట్, ఓవేరియన్ రిజర్వ్ బాండ్. AMH టెస్ట్ మ్యామ్? AMH అనేది ఎన్ని గుడ్లు మిగిలిపోయినవి, వయసు పెరిగే కొద్దీ తగ్గిపోతుంటాయి, తగ్గిపోయి అన్ని అయిపోగానే మెనోపాజ్ వస్తుంది. ఇనఫ్ నెంబర్ ఆఫ్ ఎగ్స్ ఉంటే షీ కెన్ ట్రై న్యాచురలీ. ఈ మధ్య 2 extremes, ఒకటేమో ఉంటే ఎగ్స్ బయటికి రావు, టైప్ ఆఫ్ అల్ట్రాసౌండ్ లేదు, బ్లడ్ టెస్ట్. AMH ఇస్ బ్లడ్ టెస్ట్. అసలు ఏం అల్ట్రాసౌండ్ అక్కర్లేదు, చిన్నపిల్లలకు కూడా చేయొచ్చు, కానీ చిన్నపిల్లలకి ఐ డోంట్ రికమెండ్ అన్లెస్ దే ఆర్ ట్రైయింగ్ ఫర్ అ బేబీ. సో ఒక లిమిటెడ్ నెంబర్ ఆఫ్ ఎగ్స్ పుడతారు, అవి టైంలో బయటికి రాకపోతే అన్ని అక్యూములేట్ అయ్యి AMH ఎక్కువ అవుతుంది. AMH ఇస్ ద మెజర్ ఆఫ్ గ్రోయింగ్ ఎగ్స్ ఇన్ ద ఓవరీ. నిద్రపోతున్నవి కావు, ఫుల్లీ గ్రోన్ కాదు, అట్లా పెరుగుతూ ఉన్నవన్నీ AMH ప్రొడ్యూస్ చేస్తాయి. టూ మెనీ పెరిగే ఎగ్స్ ఉండి కొట్టుకొని బయటికి రాకపోతే AMH ఎక్కువ ఉంటుంది. నా కొంతమందికి ఏంటంటే స్ట్రెస్ అని చెప్పాను కదా, స్ట్రెస్, బ్యాడ్ లైఫ్ స్టైల్ వల్ల బ్రెయిన్ ఏమనుకుంటుంది, ఈ అమ్మాయికి గుడ్లు అవసరం లేదు, ఈ అమ్మాయిని ప్రాణాలతో ఉంచితే చాలు అనుకుంటుంది. సో బ్రెయిన్ విల్ నాట్ ప్రయారిటైజ్ రీప్రొడక్షన్. లిమిటెడ్ నెంబర్ ఆఫ్ ఎగ్స్తో పుట్టారు, ఓవరీకి బ్లడ్ సప్లై తగ్గుతూ పోతుంది, సో చనిపోతాయి గుడ్లు, పోయిన ఎగ్స్ మళ్ళీ రావు. సో ఆ అమ్మాయికి AMH తక్కువ ఉంటుంది. సో నార్మల్ డిపెండ్స్ ఆన్ విచ్ ల్యాబ్ యూ యూస్, అరౌండ్ 4 to 6 ఇస్ నార్మల్. ఎక్కువ ఎగ్స్ ఉంటే PCO అంటాం, తక్కువ అయిపోయి 1.1 అన్నట్లుంటే దే ఆర్ రేసింగ్ టువర్డ్స్ ఎర్లీ మెనోపాజ్. వాళ్ళకి మనం ఎర్లీ ట్రీట్మెంట్ ఇవ్వాలి, అయిపోయే లోపల బేబీ తయారు చేయాలి. సో అమ్మాయికి AMH, అబ్బాయికి సీమెన్ అనాలిసిస్. సో అట్లీస్ట్ ఒక స్పర్మ్ టెస్ట్ ల్యాబ్లో ఇవ్వాలి, 1 to 5 days ఆఫ్ అబ్స్టినెన్స్ ఎనీ టైం ల్యాబ్లో ఇస్తే అట్లీస్ట్ స్పర్మ్ ఉంది అని తెలిస్తే ఫైన్. బాయ్కి ఏంటంటే ఏజ్ కొంచెం ఇంపార్టెంట్, నాట్ సో ఇంపార్టెంట్. పుట్టుకతో అబ్బాయికి స్పర్మ్స్ ఉండవు, ప్రతి 3 months తయారవుతుంటాయి. వాడికి 30 అయినా 40 అయినా 50 అయినా స్పర్మ్స్ ఆర్ 3 months old. ఇప్పుడు మొన్న అమెరికాన్ కొత్త పెళ్లి చేసుకున్నాడు 60 ఏళ్ళకి, హెల్తీగా ఉంటే పిల్లలు పుట్టగలరు ఆయనకి. సో ఫిజికల్ యాక్టివిటీ ఈజ్ ఇంపార్టెంట్. 45 తర్వాత కొంచెం తగ్గుతుంది క్వాలిటీ, బట్ హీ కెన్ థియరిటికలీ ఫాదర్ ఎ చైల్డ్ till his very late age. సో మిడిల్ ఈస్ట్ నుంచి కొంతమంది ఇండియాకి ట్రీట్మెంట్ వస్తుంటారు, ముసలి వాళ్ళందరూ వస్తుంటారు. సో IVFతో వాళ్ళకి పాసిబుల్ తయారవుతుంటాయి, అమ్మాయికి అయిపోతాయి. సో వీ సే, అండ్ ఇట్స్ ఇంపార్టెంట్ ఆల్సో బికాస్ ప్రకృతి, అమ్మాయి ఇస్ ద గర్ల్ హూస్ క్యారింగ్ ద బేబీ, మనం మోస్తున్నాం, మనం బ్రెస్ట్ ఫీడింగ్ చేయాలి. సో మదర్ నేచర్ వాంట్స్ ద గర్ల్స్ టు బీ ఫిట్ అండ్ హెల్దీ. సో ఈ 2 మ్యాండేటరీ టెస్ట్ చేస్తాము. ఇంకా పెళ్ళైన అమ్మాయి కొంచెం ఓల్డర్ లేడీ ఉంటే స్కాన్ కూడా చేస్తాం, ఎట్లుంది ఓవరీ అపియరెన్స్ అని. ఆ తర్వాత ఓవ్యులేషన్ ఇండక్షన్, మీరు అడిగారు IUI IVF గురించి. ఫస్ట్ ట్రీట్మెంట్ ఏంటంటే PCOD అమ్మాయిలకి ఎగ్ టైంలో బయటికి రావడానికి మందులు ఇస్తాం. ఎంత మంచి మందు ఇచ్చినా 10% సక్సెస్ రేట్. సో ఒక 6 నెలలు మందులు ఇచ్చి సక్సెస్ కాకపోతే ట్యూబ్లు ఏమన్నా బ్లాక్ ఉన్నాయా, లేకపోతే ఇంకేమన్నా మిస్ చేస్తున్నామా అని టెస్ట్ చేస్తాం. అన్నీ బాగుండి అమ్మాయి ఏజ్ కొంచెం తక్కువ ఉంది, 32, 33 అంటే ఇంకొక 6 నెలలు మందులు ట్రై చేయొచ్చు. సో ఎక్కువ రోజులు ఇప్పుడు మందులు పనిచేస్తుంటే కొన్నిసార్లు ఇస్తూ ఉంటే 1 year తర్వాత మందులు పనిచేయి. ఇప్పుడు రోజు నీకు జిలేబీ పెట్టాను, చీ ఇది స్వీటే కాదన్నట్టు, ఆఫ్టర్ సమ్ టైమ్ ద బాడీ డజంట్ రెస్పాండ్ వెల్ టు ద సేమ్ డ్రగ్. సో డ్రగ్ మార్చాలి. IUI అంటే ఎగ్స్ తయారైనప్పుడు స్పర్మ్ ఆయన ల్యాబ్లో ఇస్తారు, జస్ట్ గర్భంలో ఇస్తున్నాం. సో IUI ఇస్ అ సింపుల్ ప్రాసెస్, అది పెద్ద ఆర్టిఫిషియల్ ప్రాసెస్ ఏం కాదు. మామూలుగా స్కాన్ చేసి అండం తయారైనప్పుడు ఆయన ల్యాబ్లో ఇస్తాడు, చిన్న నో అనెస్థీసియా అవుట్ పేషెంట్ ప్రొసీజర్ యూట్రస్లో ఇస్తాం. IUIతో నాట్ ఎట్ ఆల్ పెయిన్లెస్ ప్రొసీజర్, 15 నిమిషాలు పడుకొని ఇంటికి వెళ్ళొచ్చు. కానీ IUIతో ఏం చేస్తున్నామంటే, ఇప్పుడు స్పర్మ్ మెట్లెక్కి వచ్చే బదులు లిఫ్ట్లో దించినట్టు, లిఫ్ట్లో దించినా వాడు రూమ్లోకి వాడే నడుచుకుంటూ పోవాలి. సో మనము వెజానాలో ఎంటర్ అయ్యే స్పర్మ్ని గర్భంలో దించుతున్నాం అంతే. ఇది యూస్ఫుల్ ఫర్ పీపుల్ విత్ ఇన్ఫ్రీక్వెంట్ ఇంటర్ కోర్స్, సరిగ్గా కలవట్లేదు మేడం, గుడ్డు తయారయ్యే టైంకి ఈయన ఆఫీస్లో డ్యూటీ పడుతుంది, మీటింగ్ పడుతుంది వాళ్ళకి, లేకపోతే మా ఆయన అవుట్ ఆఫ్ స్టేషన్ ఉన్నాడు. ఇది కౌన్సిలింగ్ లో చెప్తారా మ్యామ్? చెప్తాను, 100% చెప్తాను, నేను 100% చెప్తాను. నేనే కాదు, మోస్ట్ ఫర్టిలిటీ డాక్టర్స్ చాలా టైం స్పెండ్ చేస్తారు రోజుకి. ఇప్పుడు చాలా తక్కువ పేషెంట్స్ చూడగలను. ఇవన్నీ చెప్తాం కానీ నేనేం చెప్పినా మా మేడం మంచిది, సక్సెస్ అయిపోయింది ఇది ఒకటే వినబడుతుంటుంది వాళ్ళకి. సో అన్ని డాక్యుమెంట్ చేస్తాను. 20% సక్సెస్ రేట్ IUIతో
దగ్గరికి వేసిన సో దెర్ ఈస్ నో 100% డాక్యుమెంట్ రైట్. ఉంటే నేను అక్కడ కూర్చుంటాను అమ్మవారిని ప్రాణం ఎవరు చేయగలరమ్మా. కానీ ఐయుఐతో 20% సక్సెస్ ఉంటుంది. ఐయుఐ ఓకే. అది కూడా ఒక 3 to 6 సైకిల్స్ మాటికి చేయించుకునే బదులు పీపుల్ ఏం చేస్తారంటే ఐవీఎఫ్ చేయించుకుంటారు. ఐవీఎఫ్ ఇస్ అ లిటిల్ డాంటింగ్ ప్రాసెస్ అండ్ ఎక్స్పెన్సివ్ ప్రాసెస్. 2 to 4 lakhs అవుతుంది డిపెండింగ్ ఆన్ హర్ ovarian reserve, her age, her weight, the sperm parameters, what medication you are using, how many days of medications you are giving, వీటిని బట్టి మారుతుంది, whether we are freezing or not. సో ఆ కౌన్సిలింగ్ అనేది ఫైనాన్షియల్ కౌన్సిలింగ్ కూడా ముందే జరుగుతుంది. సో ఐవీఎఫ్ ఇస్ టోటలీ ఆర్టిఫిషియల్. ఎగ్స్ అని నేను చెప్పాను కదా, ఒక 10-15 ఎగ్స్ బయటికి తీస్తాం, ఆయన నుంచి స్పర్మ్ తీస్తాం, టెస్ట్ ట్యూబ్ అంటే ల్యాబ్ లో మనం కలుపుతాం. ఇక్సీ 2 రకాలు ఉంటాయి, స్టాండర్డ్ ఐవీఎఫ్ అండ్ ఇక్సీ అని ఉంటుంది. స్టాండర్డ్ ఐవీఎఫ్ ఏం చేస్తాం, ఎగ్స్ అన్ని బయటికి తీసి ఒక ఎగ్ చుట్టూ మంచి స్పర్మ్స్ కొన్ని వేస్తుంటాం, వేసి ఆ మంచి స్పర్మ్ బెస్ట్ స్పర్మ్ ఎంటర్స్ ద బెస్ట్ ఎగ్. ఆ స్టాండర్డ్ ఐవీఎఫ్ ఈ మధ్య ఎక్కువ చేయట్లేదు, ఎందుకంటే స్టాండర్డ్ ఐవీఎఫ్తో ఫెయిలియర్ రేట్ ఉంది. ఒక 10% ఎగ్ స్పర్మ్ యాక్సెప్ట్ చేయకపోవచ్చు. నాకు రోజు వస్తుంటారు, మేడం 20 గుడ్లు తయారైనాయి, అసలు ఒకటి కూడా ఫర్టిలైజ్ కాలేదని వచ్చారంటుంటారు. సో ఇక్సీ అంటే ఏంటంటే యూ పికప్ అ మెచ్యూర్ ఎగ్ అండ్ ఇంజెక్ట్ ద స్పర్మ్ ఇన్ టు ద ఎగ్ డైరెక్ట్లీ. ఇంట్రా సైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్ చేసేస్తాం, సో దట్ వీ నో యూ హ్యావ్ యాక్సెప్టెడ్ ద స్పర్మ్. సో ఎగ్స్ బయటికి తీసి స్పర్మ్ బయటికి తీసి టెస్ట్ ట్యూబ్లో బ్లంట్గా చెప్పాలంటే ఇన్ విట్రో అంటే ఆర్టిఫిషియల్ ల్యాబ్లో కలిపిన తర్వాత వీ లెట్ దెమ్ మల్టిప్లై, డివైడ్ అండ్ మల్టిప్లై. బెస్ట్ డివైడింగ్ యూట్రస్లో పెడతాం. ఎక్సెస్ ఉంటే ఫ్రీజ్ చేసుకుంటాం. కొంతమంది ఓల్డర్ ఉమెన్ ఏం చేస్తారంటే, మాకు ఇట్లా ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ అబ్నార్మాలిటీ ఉంది, ఓల్డర్ ఏజ్లో అబ్నార్మాలిటీ ఉంటుంది, మీరు టెస్ట్ చేసి పెట్టండి అంటే క్రోమోజోమల్ టెస్టింగ్కి పంపించి ఆ క్రోమోజోమల్ నంబర్ ఎంబ్రియోస్ పెడుతుంటాం. సో ఎంత చేసినా కూడా యంగ్ పర్సన్లో అరౌండ్ 60%, ఓల్డర్ ఉమెన్ అయ్యే కొద్ది సక్సెస్ తగ్గుతుంటుంది 30%. ఇప్పుడు ఒక 40 year oldకి చేశారనుకో మ్యాక్స్ 20% సక్సెస్ ఉంటుంది.